లాస్ట్ కొన్ని వీడియోస్లో అయితే చిన్న కామెంట్స్ అయితే వచ్చినాయి. ఏంటి అంటారా, పర్సనల్గా వచ్చాయి. నేను లాస్ట్ దివాళీకి ఒక శారీ కట్టుకున్నా కదా, ఆ శారీ గురించి అయితే చిన్న చిన్న కామెంట్స్ వచ్చాయి. ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎలా ఉంది. సో దానికి రిలేటెడ్ వీడియో అనమాట. ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను అనమాట. శారీ మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్. అండ్ దాంతోపాటు ఇలా బుటీస్ అయితే వస్తాయి. ఇది ఒక టైప్ బుటీస్ ఇలాగా పర్ల్స్తో వస్తుంది. శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైట్ వెయిటెడ్ అండ్ ఈజీ క్యారీగా ఉంది. అండ్ దివాళీ టైంలో అయితే ఇంకా చాలా బాగుంది ఆ లైట్స్కి ఇది. అండ్ ఇంకా దీని బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ బ్లౌజ్ ఎలా ఉంది కూడా చూపించారు. బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. నేను ఇలా సింపుల్గా కుట్టించుకున్నా. బ్లౌజ్కి వాళ్ళే వర్క్ ఇచ్చారు ఇలా. అండ్ అక్కడక్కడ పర్ల్స్ అయితే ఇచ్చారు. నేను ఇలా సింపుల్గా కుట్టించుకున్నాను. అండ్ దాంతోపాటు నేను వేసుకున్న జ్యువెలరీ గురించి కూడా కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చి ఈ పర్ల్స్ అనమాట. ఇలా పర్ల్స్ వస్తాయి చైన్ మొత్తం. అండ్ మిడిల్లో ఒక లాకెట్ వస్తుంది. ఇది మా అత్తయ్య నాకు ఫస్ట్ యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది చాలా బాగుంటుంది అండ్ ఈజీ క్యారీ కూడా ఉంటుంది. చాలా వాటికి సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇవి నేను నా కూడలో తీసుకున్నాను. నల్లపూసలు అయితే ఇలా వస్తుంది సింపుల్గా. అయితే ఇవి స్టార్ట్స్ చూపించాలి మీకు. నా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ స్టార్ట్స్ అయితే నాకు బాగా నచ్చుతాయి. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చారు నా కోసం. సో అదొక మెమొరీ అనమాట. అండ్ ఇంకోటి ఎలాంటి హుక్ అక్కర్లేదు, దీనికి ఎలాంటి హోల్ పెట్టుకోకర్లేదు. చిన్నపిల్లలకు కూడా సెట్ చేసేసుకోవచ్చు ఇలాగా. సో చాలా బాగుంటుంది, ఇలా చాలా ఈజీగా ఉంటుంది. బ్యాంగిల్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు అడిగారు ఎక్కడ కొన్నారా అని. ఇవైతే నేను కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో అయితే తీసుకున్నా. అరౌండ్ 150 అలా పడ్డాయి నాకు. ఇదేనండి నా అవుట్ఫిట్ ఆ రోజు నేను వేసుకుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.